2025 సంవత్సరంలో మీరు వాడుతున్నటువంటి మొబైల్ నంబర్ ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి. 2025 సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. రాజుగా, సైన్యాధిపతిగా, ఆర్ఘాధిపతిగా, మేఘాధిపతిగా సూర్యుడే ఉన్నాడు. సూర్యునికి సంబంధించిన నెంబర్ ఎంతండి? రవికి సంబంధించింది 1వ నంబర్. ఈ 1వ నంబర్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ అండ్ అదే విధంగా మీరు వాడుతున్నటువంటి మొబైల్ నంబర్లో కానీ ఎక్కువగా ఒకట్లు కనుక వచ్చినట్టయితే ఈ సంవత్సరానికి అధిపతి అతనే కాబట్టి మీ పనులు తొందరగా పూర్తవుతాయి. ఉదాహరణకి మీరు ఏదైనా వ్యాపారం పెట్టారు, ఆ వ్యాపారంలో మీకు లావాదేవీలు కూడా చాలా అద్భుతంగా నడుస్తాయి. మీరు ఫోన్ లైన్లో మీరు ఎవరికి ఫోన్ చేసి చెప్పినా బిజినెస్ డీల్ అనేది 100% బాగుంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చాడు, మన దగ్గరికి రాకముందే మనం ఫోన్ లైన్లోనే మాట్లాడామనుకోండి, దాని ప్రభావం వల్ల ఏంటంటే మనం ఏది చెప్తే అది తను వినగలుగుతాడు. ఎందుకంటే సూర్యునికి సంబంధించిన రోజుల హవా నడుస్తుంది మనకి ఈ సంవత్సరం 2025 విశ్వావసునామ సంవత్సరంలో. కాబట్టి మీరు మీ మొబైల్ నంబర్లో కనుక 3 ఒకట్లు కానీ 4 ఒకట్లు కానీ ఉన్నటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులండి. కానీ మనకి ఇక్కడ గమనించినట్టయితే చాలా రేర్గా ఉంటాయి. 1వ నంబర్లు ఎక్కువగా 2, 3 అంతకంటే ఎక్కువగా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఉంటే నిజంగా అదృష్టవంతులు, నిజంగా